ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ రాశి వారు ఈ సమయంలో ఎదురు చూస్తున్న ఏ రెండు పెద్ద అదృష్టాలు పొందబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కానీ ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది. ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ రాశివారి గురించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి ముడిపడి ఉంటుంది. మీకు కలగబోయే నష్టాల గురించి మిమ్మల్ని కాపాడుతుంది. వచ్చే అదృష్టాలు మీకు దక్కించుకునేలా చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రాశివారు స్వీయ సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ఎదుటివారితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎదుటివారు వీరితో వచ్చి మాట్లాడాలి అని అనుకుంటారు. వీరికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు ఏదైనా చేయవలసి వస్తే ఆ పని పూర్తి చేయడం కోసం ఎక్కువ తాపత్రయపడతారు. వారి కోసం వారు చేసుకునేది తక్కువగా ఉంటుంది. తమరి స్నేహితుల కోసం చేసేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి పని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు. ఉన్నత ఉద్యోగాలతో సమాజంలో మంచి పేరున్న వ్యక్తులతో తిరగడం వల్ల వీరికి మంచి గుర్తింపు ఉంటుంది. ఏదైనా పని డిఫరెంట్గా చెయ్యాలి అనుకుంటారు. మీరు ప్రేమకు ఎక్కువగా విలువ ఇస్తారు. ఎదుటివారు నిష్కల్మషంగా ఉండాలి అని కోరుకుంటారు. సహోదరులతో ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే అంతగా రాణించవు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో ఒక శక్తి దాగి ఉంది. సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు ధైర్యంగా ప్రళయంగా పైకి లేచింది. మిత్రులారా, ఇప్పటి వరకు శాంతంగా ఉన్న గ్రహాలు ఇప్పుడు ప్రళయ వేగంతో ముందుకు సాగబోతున్నాయి. ఈ గ్రహాల కలయిక మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రతి చెడు నుంచి రక్షిస్తుంది. మీ శత్రువుల్ని వారి కర్మల వలలో భయంకరంగా ఇరికిస్తుంది. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం న్యాయం చేసేటప్పుడు అది ఆయుధాలతో కాదు, కర్మల ద్వారా దాడి చేస్తుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఇప్పుడు వారు స్వయంగా తమ జీవితంలోకి చిక్కుల్లో చిక్కుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగకుండా ఆపారో వారు ఇప్పుడు ముందుకు సాగలేరు. మరి మిత్రులారా, ఇది సాధారణ కాలం కాదు. ఇది గొప్ప మార్పు యొక్క సమయం. ఇప్పుడు భూమి, ఆకాశం మరియు గ్రహాలు మూడు మీకు పూర్తిగా అనుకూలంగా మారాయి. ఒక్కొక్కటిగా పాత బంధాలు తెగిపోతాయి. గత బంధాలు శాశ్వతంగా ముగిసిపోతాయి. మరి మిత్రులారా, మీరు మూసుకుపోయి ఉన్న దారులు విస్ఫోటనంగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. మీ జీవిత దిశ ఇప్పుడు విజయాల వైపు తిరుగుతుంది. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఎవరినైనా నిజమైన మనసుతో ప్రేమించి ఉంటే మరియు వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటే ఇప్పుడు అదే వ్యక్తి పశ్చాత్తాపపు అగ్నిలో కాలిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అతను ఏమి కోల్పోయాడో అతనికి అర్థమయ్యింది. ఎవరైతే మీ విశ్వాసాన్ని అపహాస్యం చేశారో ఇప్పుడు వారే తమ సొంత కర్మ వల్ల పాతాళంలోకి పడిపోతారు. వారి నవ్వు ఇప్పుడు భయంగా మారిపోతుంది మరియు వారి గర్వం వారి శాశ్వత ఓటమికి కారణమవుతుంది. మరి మిత్రులారా, ఏ శత్రువుపైనా ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరమైతే మీకు లేదు. ఎందుకంటే కర్మ న్యాయమే అతిపెద్ద ప్రతీకారం మరియు అదే న్యాయం ఇప్పుడు అజేయంగా ప్రారంభమైంది. రెండు దివ్య శక్తులు మీ ఇంట్లో ఉన్నాయి. మరి మిత్రులారా, ఈరోజు చెప్పబడుతున్న విషయం సాధారణమైన సమాచారం కాదు. రెండు దివ్య శక్తులు, రెండు అదృశ్య శక్తులు ఇప్పుడు మీ ఇంట్లో తలుపు దగ్గర అడుగుపెట్టాయి. అవును, అవి లోపలికి ప్రవేశించాయి. మరి ఇప్పుడు అవి కేవలం చూడడం లేదు, కానీ మీ నుండి ఏదో అడుగుతున్నాయి. అది తండ్రి యొక్క అపారమైన కరుణలాగా మరియు ఒక సృష్టి యొక్క అనంత చైతన్యంలాగా ఆ రెండు శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రాశివారు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసినట్లయితే ఈ రాశివారు వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది.
అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీంతో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలు పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భాగస్వాముల వల్ల వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయటం ద్వారా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎన్ని గొడవలు జరిగినా సరే స్నేహం మరింత బలపడుతుంది. స్నేహితులతో కలిసి వ్యాపార భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. ప్రారంభించిన వ్యాపారంలో ఎవరితోనైతే వాగ్వాదం జరిగిందో అదే స్నేహితుడు పెట్టుబడి పెడతారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వీరికి మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా వీరికి మంచి రాబడులు కూడా వస్తాయి. ఫ్యాషన్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ వంటి రంగాలలో మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా గుర్తింపు కూడా పొందుతారు. కొత్త భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోండి. హోటల్స్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, ఫార్మా వంటి రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రాశివారు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. వీరిని ఖచ్చితంగా విజయం వరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. విదేశీ వ్యాపారాలలో భాగస్వామ్యం పొందుతారు. విదేశీ వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడి లాభాలను చేకూరుస్తుంది. ఏదో ఒక విధంగా అనేక మార్గాలలో ధనం సంపాదించాలి అని చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చి తీరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఈ సమయంలో ఫలితాలు పరిశీలిస్తే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో పై చదువులు చదవడానికి ప్రోత్సాహం బాగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈ రాశి వారికి ఫారెన్ వెళ్ళే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులు చాలా యాక్టివ్గా, చురుగ్గా ఉంటారు. అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటారు. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ధనుస్సు రాశిలో చాలామంది త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. 1-2 సార్లు విఫలం అవ్వగానే ఆశ వదులుకుంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకండి. పరమేశ్వరుడు మీకు అజేయమైన ధైర్యాన్ని ఇచ్చాడు. అదే ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలి. ఎందుకంటే నిజమైన విజయం చివరి శ్వాస వరకు పోరాడే వారితోనే ఉంటుంది. మీ అంతులేని కృషి మరియు సంచలనమైన విశ్వాసం ఇప్పుడు భగవంతుడి దర్బార్ వరకు చేరింది. శ్రీకృష్ణుడి దయ మరియు మహాదేవుడి ఆశీర్వాదం ఇప్పుడు మీ పైన ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ అడ్డంకి కూడా ఒక్క క్షణం కూడా మీకు నిలబడదు. వ్యాపారంలో భారీ నష్టం పొందుతున్న వారు ఇప్పుడే పెద్ద పెద్ద లాభాలు పొంది చరిత్ర సృష్టించే ఒప్పందాలు చేసుకుంటారు. ఎవరైతే తమను తాము పూర్తిగా వెనుకబడి ఉన్నాము అని భావించారో ఇప్పుడు వారే శక్తివంతంగా ఇతరులకు సహాయం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన మిత్రులారా, ఈ సమయం ఒక గొప్ప వరం కంటే తక్కువేమీ కాదు. మరియు పరమాత్మ మీ జీవితంలోకి కొత్త శక్తిని విస్ఫోటనం చేసింది. మీరు ఏ క్షణాన్ని చేరుకోవాలి అని కలలు కన్నారో ఇప్పుడు అది నిజం కాబోతోంది. మీరు ఎంత బాధపడ్డారో ఇప్పుడు దాని ప్రతిఫలం 1000 రెట్లు లభించబోతోంది. మీరు ప్రతి బాధ ఇప్పుడు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. సమయం, మనుషులు మరియు అదృష్టం కూడా కలిసి వస్తాయి. దేవుడు మీకోసం నిర్ణయించిన మార్గం సాధారణమైనది కాదు. అందులో దైవం వెలుగు కూడా ఉంది. మరి చివరి పరీక్ష కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో మీతో నిలబడి ఆ దివ్య శక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ అత్యున్నత శిఖరానికి తీసుకువెళ్ళబోతోంది.
ఇప్పుడు భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క అపారమైన ఆశీర్వాదం మీపై కురవబోతోంది. ఈ రాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది. మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగ సంస్థల్లో ప్రత్యేక హోదాను పొందుతారు. ఉద్యోగం లేని ఈ రాశివారు ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు త్వరలోనే శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్ళాలి అని, అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలి అని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ సమయం చదవడానికి కేటాయించాలి. ఏకాగ్రతను కలిగి ఉండాలి. వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపార భాగస్వాములకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక ఆర్థిక విషయాల్లో, వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉండడం, తగిన ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. మీ బంధువర్గంతో, ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీతో స్నేహంగా ఉంటున్న వ్యక్తులతో గొడవలు రావడానికి మీ జీవిత భాగస్వామి ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలు పూర్తిగా వినకుండా అందులో ఏది కరెక్ట్, ఏది తప్పు అనే విషయాన్ని ఆలోచించండి. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మీయులతో ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే కనుక వారు మీతో కలవడానికి కొన్ని సంవత్సరాలు సమయం పట్టవచ్చు. కనుక వీలైనంత వరకు కూడా గొడవలకి దూరంగా ఉంటే మంచిది. ఆత్మీయులను దూరం చేసుకోకుండా ఉండాలంటే వీలైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది. మీ సన్నిహిత వర్గంతో ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచండి. ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు ఉన్నా సరే దానిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషం అనేది లేదు అని చెప్పుకోవచ్చు. అది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా దారుణంగా నష్టపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి. ఈ రాశివారు ఒకటి ఎక్కువగా జీవితంలో ఫాలో అవుతూ ఉంటారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనుకుంటారు. ఎదుటివారు కనుక మనస్ఫూర్తిగా వీరికి మర్యాద ఇస్తే వీరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళను ఎంతో గౌరవిస్తారు. ఎదుటివారు కనుక గౌరవం ఇచ్చి మాట్లాడితే లేదా ఎదుటివారు ఆలోచించి ఈ రాశి వారికి మంచి జరగాలి అని ఏదైనా మంచి సలహా ఇచ్చినా కూడా దాన్ని చక్కగా స్వీకరిస్తారు. వీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పని గురించి ఎక్కువగా ఫోకస్ పెడతారు. దాన్ని క్రమశిక్షణతో చేస్తారు. అందులో విజయం వచ్చేంత వరకు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ఆ పని కోసమే కష్టపడతారు. కానీ మీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలు తీసుకొచ్చి పెట్టడంతో పాటుగా గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వీటన్నిటితో పాటు నరదృష్టి, నరఘుష కూడా ఈ రాశి వారిపైన అధికంగా ఉంటుంది. ఈర్ష్య, అసూయలు, కుళ్ళు, స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచన కూడా మీ పైన ఎక్కువగానే ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా, విద్యార్థులైనా, వృత్తి ఉద్యోగం ఏది చేస్తున్నా సరే మీరందులో రాణించారంటే మీ పైన దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక అదృష్టకరమైనది ఏంటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది మంచైనా చెడైనా కానీ భగవంతుడు మనిషికి తెలివితేటలు ఇస్తాడు. ఆ తెలివితేటలను ఉపయోగించుకున్నట్లయితే కనుక శక్తి ఈ రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది. ఎదుటివారి మాట తీరును బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ యొక్క అదృష్టం. ఎందుకంటే కనుక ఈ రాశివారు ఎదుటివారు రెచ్చగొడితే కొన్నిసార్లు ఎక్కువగా ఆవేశపడతారు. ఈ కోపం, ఆవేశం ఈ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కానీ మీరు స్వతహాగా అయితే చాలా శాంతంగా ఉంటారు. ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరి మాటలు పట్టించుకోరు. మీ యొక్క పని మీదనే మీరు దృష్టి పెడతారు. కొన్నిసార్లు ఆ గీతను దాటారు. దానివల్ల కోపం, ఆవేశం, కొంచెం గట్టిగా అరవడం, అది కూడా గొడవగా మారడం అనేది జరుగుతాయి. ఎదుటివారు మిమ్మల్ని చులకనగా ఏదైనా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడి ఆ ఒక్క మాటకి 2 మాటలు తిరిగి అనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలి అన్న విషయానికి వస్తే మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి.
ఈ రాశి వాళ్ళు ఏంటంటే కనుక ఎదుటివారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు ఎదుటివారి వల్ల మీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది, ఈ విధంగా గొడవల వల్ల అని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద జాలి కానీ ప్రేమ కానీ కరుణ కానీ చూపించరు అని తెలిసినప్పుడు అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పని అవుతుంది. కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని కట్ చేస్తే మంచిది. ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రుల్లో ఒకరై ఉండవచ్చు. మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు. మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులు కానివ్వండి, ఈ యొక్క ఎం అనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా మాట్లాడుతూ మీ మీద ప్రేమ చూపిస్తున్నట్లుగా మిమ్మల్ని వారి యొక్క మాటలతో పడేసి అయ్యో పాపం వీరు నావారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో కలిగేలా విశ్వ ప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఉండకూడదు. మీరు ఏ పని చేయకూడదు. ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కావాలన్నా అవతలి వారి మీద ఆధారపడుతూ బతకాలి. అవతలి వారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి. ఒకరి కింద లొంగాలి తప్ప ఒక మెట్టు వారి మీద పైకి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూడలేరన్నమాట. కాబట్టి ధనుసు రాశి వారు వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి. మీకు మంచిగా కలిసి వస్తుంది అంటే పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష్య, అసూయ, స్వార్థం అనేవి నిండుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎంత అవసరమో అంతే మాట్లాడండి. ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. అంతేకాకుండా వీరికి మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి చెప్పవద్దు. ముఖ్యంగా మీ యొక్క ఆదాయం, మీ యొక్క రాబడి, మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పవద్దు. మీ ద్వారాగా వారికి ఒక్క రూపాయి అనేది కూడా ఖర్చు అనేది చేయకండి. ఎప్పుడూ కూడా వారితో బెట్టుగా మాట్లాడండి. అవసరమైన వరకే మాట్లాడండి. మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి. మీరు ఎప్పుడూ కూడా వారి కింద లొంగి ఉండవలసినంత అవసరం లేదు. వారి యొక్క మాయ మాటల్లో అయితే అస్సలు పడొద్దు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక నేను చెప్పానని ఎం అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి. మీకు తెలుస్తుంది. మీ దగ్గర తెలివితేటలు అయితే చాలా దండిగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి నెమ్మదిగా అర్థమవుతుంది. మీకు నష్టం చేస్తోంది ఎవరు, మిమ్మల్ని వారి మాటలతో టార్చర్ చేస్తోంది ఎవరు, మిమ్మల్ని ఎలా అయితే ముంచాలి అని చెప్పి చూస్తున్నారో, మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలి అని చెప్పి వారి యొక్క ఆలోచన ఉందో, ఈ విషయాలన్నీ కూడా మీకు ముందుగా అర్థమవుతాయి. ఈ విషయాన్ని గ్రహించడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే ఇక మీకు జరగబోతున్న అదృష్టం ఏంటి అంటే కనుక మీరు జీవితంలో కొన్ని సమస్యలనైతే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు. కుటుంబ పరంగా కానీ, లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ, ఇంటి పరంగా కానీ కొన్ని రకాలైన సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో, శ్రద్ధతో చేస్తున్నారు. కాబట్టి ఆ వృత్తి పట్ల అయితే మీకు ధనలాభం అధికంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మీకు ఎవరైతే నష్టం చేయబోతున్నారో, మీ చేత ఒక రూపాయి ఎవరైతే ఖర్చు చేయించాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు కలగబోతున్నాయి. ఎలా అంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పంతం, పట్టుదల ఎక్కువ ఉన్నవారు. ఏదైనా పని అవతలి వారు మీరు చేయలేరు అని, మీ వల్ల కాదు అని అంటే కనుక ఖచ్చితంగా అది చేసి చూపించే మనస్తత్వం మీది. ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. ఏదైనా కానీ గతంలో 30 సంవత్సరాల లోపు వీరి యొక్క మెంటాలిటీకి ఒక రకంగా ఉంటే 30 సంవత్సరాల తర్వాత పూర్తిగా జీవితం అంటే ఏంటో వీరికి బాగా అర్థమవుతుంది. ఎదుటివారు ఎలాగైనా కానీ మిమ్మల్ని పతనం చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉంటే నేను మెట్టెక్కి గెలిచి చూపిస్తాను అనే ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందన్నమాట. ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్. అంటే వారి వల్ల మీరు శుభవార్తలు వింటారు. మీ లైఫ్లో ఇది రాసి పెట్టుకోండి, జరిగి తీరుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీరు కష్టపడిన ఫలితం అనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకుని తీరుతారు.
ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్లకు కూడా సంతాన భాగ్యం 100% కలిగి తీరుతుందన్నమాట. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఈ ధనస్సు రాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తారు. వీరి విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే కనుక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణ మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించిన ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీ పైన ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు. ఒక ఆరోపణ, ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కుంగదీసే వార్త అని చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుంది అని, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీ పైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత, అంటే 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, ఇలా మనసులో ధ్యానించండి. శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఇక మిగిలిన అంశాలు పరిశీలించినట్లయితే కనుక ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయని కారణంగా మీ పై అధికారుల నుంచి మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాట పడవలసి వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి. దీనివల్ల కూడా చాలా రకాల సమస్యలు పోతాయి. అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కలలను నిజం చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి. గోమాత పూజ చేసుకుంటూ ఉండండి. గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి కనీసం భోజనం అందించండి. సో చూశారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.